పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త మొదటి అధ్యాయము 46, 47 వచనాలలో తల్లి అయిన మరియ మాట్లాడుతూ, నా ఆత్మ ప్రభుని గనపరుచుచున్నది, తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించున్నాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నీవు నేను మనందరం కూడా యేసు ప్రభువారు మన దీనస్థితిని కటాక్షించేవాడనేసి మనం గుర్తించాలి. మనము ఆయనను గనపరిచేవారిగా ఉండాలి. అందుకని వాక్యం సెలవిచ్చిన మాట, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని దేవుని వాక్యం సెలవిచ్చింది. క్రిస్మస్లో యేసు ప్రభువారిని దేవుని దూతలు స్తుతించారు, గొల్లలు స్తుతించారు, జ్ఞానులు స్తుతించారు. అదేవిధంగా మరియ స్తుతించింది. ఎలిజబెత్ గర్భంలోనున్న యోహాను స్తుతించాడు. దేవుని దూతలు ఆకాశం నుండి దిగి వచ్చి వారు స్తుతించారు. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు ప్రభువారిని స్తుతించడం, గణపరచడం, మహింపరచడం. కనుక మనందరము కూడా మరియ వలె ప్రభువుని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.